పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా? ఇది మంత్రి నారా లోకేష్ వేసిన ప్రశ్న. కేవలం ప్రశ్న వేయడమే కాదు, దానికి ఒక సూటబుల్ వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఏకంగా హీరోలాగా ఆయనే ఆ వీడియోలో కనిపిస్తున్నారు. అసలు ఆ వీడియో కథ కమావిషయం ఏంటి ఒకసారి చూద్దామను. ఇది నారా లోకేష్ అఫీషియల్ హ్యాండిల్, ట్విట్టర్ హ్యాండిల్లో గెస్ హూ ఈజ్ కమింగ్ టు ఏపీ అని ఈ వీడియోని పోస్ట్ చేశారు. అసలు ఈ వీడియో స్పెషాలిటీ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇది ఏఐ క్రియేటెడ్, ఏఐలో ఉన్న వీడియో, ఇది ఒరిజినల్ కాదు. బట్ ఆయన ఫేస్ వచ్చేలాగానే పెట్టి హూ ఈజ్ కమింగ్ టు ఏపీ అని చెప్పని ఏఐ జనరేటెడ్ వీడియో ఒకటి నారా లోకేష్ షేర్ చేశారు. విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన రైడ్ చేస్తున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మంచి డిమాండ్ ఉన్న మోడలు, డిమాండ్ ఉన్న బైక్. ఈ బ్రాండ్కి ఉండేటువంటి వాల్యూ, ముఖ్యంగా యూత్లో ఉండేటువంటి క్రేజ్, రాయల్ ఎన్ఫీల్డ్ క్లబ్బులు పెట్టుకొని దేశవ్యాప్తంగా రైడ్స్ చేసేంత కెపాసిటీ ఉన్నటువంటి బండి. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఏపీ వస్తుంది. దీనిపైన మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తాం. నిన్న ఎస్ఐపిబి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ ఏపీలో ఎంటర్ అవుతుంది. అదే విషయాన్ని నారా లోకేష్ ఈ రూపంలో షేర్ చేసుకున్నారు అనమాట. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. 2,500 కోట్ల రూపాయల పెట్టుబడి, అలానే దాదాపు 260 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది సత్యవేడు దగ్గర. ఎస్ఐపిబిలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటంటే, 2-3 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రిలయన్స్ డేటా సెంటర్ 1,00,000 కోట్లు, అలానే రిలయన్స్ సోలార్ పవర్ బ్యాటరీ స్టోర్డ్ ప్లాంట్ ఏర్పాటు, దానికి ఒక 51,000 కోట్లు, కడపలో అదాని హైడ్రో పవర్ 12,000 కోట్లు, అలానే ఇదొకటి రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతి జిల్లాలో సత్యవేడు దగ్గర. అంటే కేవలం తమిళనాడు బార్డర్కి ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది ఏర్పాటు అవుతుంది. అలానే దీనికి సంబంధించి అంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ది ఒక విధంగా ఎక్స్పాన్షన్ ప్రోగ్రాము. ఇందులో 2,500 కోట్లని మాత్రం 2,200 కోట్లని మాత్రమే ఉంది. 2,500 కోట్లకి అప్రూవల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో సత్యవేడుకిను తమిళనాడు బార్డర్కి కేవలం 50 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ ఎందుకు పెడుతున్నారంటే, తమిళనాడుతో రాయల్ ఎన్ఫీల్డ్కి దాదాపు 70 ఏళ్ల అనుబంధం ఉంది. 70 సంవత్సరాలుగా అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తమిళనాడులోనే ఉంది, చెన్నైకి సమీపంలో ఉంది. డిజైనింగ్, డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించి యూకేలో, లండన్లో, అంటే యూకేలో, యూరప్లో ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్. ఇది యూకే బేస్డ్గా ఆవిర్భవించినటువంటి సంస్థ. 1901లో ప్రారంభమైన సంస్థ. అంటే దాదాపు 125 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి బ్రాండ్. తర్వాత 90స్లో ఇండియన్ కంపెనీ ఏషియర్ మోటార్స్ దీన్ని టేక్ ఓవర్ చేసింది. అప్పటి నుంచి కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్, బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా దాన్ని నడిపించుకుంటూ వస్తున్నారనమాట. సో ఇప్పుడు విస్తరణ ప్రణాళికని రెడీ చేసింది. ఆ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఏపీని డెస్టినేషన్గా ఎంచుకున్నారు. ఏపీలో ఈ బ్రాండ్ ఆవిర్భవించబోతుంది. అంటే ప్లాంట్ ప్రారంభించబోతున్నారు. దాదాపు 260 ఎకరాల పైన ల్యాండ్ ఎలకేషన్ జరిగింది. 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. సుమారు 3,000 ఉద్యోగాలు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే 3,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఆ గుడ్ న్యూస్ని ఇలా స్టైలిష్గా మంత్రి లోకేష్ షేర్ చేసుకున్నారు.